ఈరోజు ప్రసంగంలో యజ్ఞముల విషయమై ప్రసంగిద్దామనే ఉద్దేశం. యజ్ఞార్థాత్ కర్మణ్యత్ లోకోయం కర్మబంధన అని చెప్పాడు. యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ లోకోయం కర్మ బంధన. యజ్ఞము తప్పతక్కిన కర్మల్ని కూడా బంధనం అంటే దాన్ని మనకి పనికి రాకుండా చేస్తున్నాయి. యజ్ఞం యజ్ఞం చాలా ముఖ్యం. ఈ పూర్వం నుంచి యజ్ఞాల తాలూకు ప్రభావం ఉంది. కానీ అప్పుడు అశ్వమేధ యాగం లేకపోతే మా గొప్ప గొప్ప యాగాలు నరమేధ యాగాలు కూడా ఉండేవి. ఆ యజ్ఞాలు ఇవి ఒకటి కావు. ఎందుకంటే ఇది యజ్ఞం పూజాయాం ధాతం మీద ఉత్పత్తి అయింది కాబట్టి కేవలం భగవత్తు పూజకి అంటే భగవంతుణ్ణి మనం ఆరాధించడానికి ఉపయోగించే యజ్ఞమే యజ్ఞం అని నేను ఈ రోజు నుంచి అనుకుంటున్నాను. ఎందుకంటే యజ్ఞార్థాత్ కర్మోన్యత లోకోయం కర్మబంధన. యజ్ఞాన్ని విడిచిపెట్టి సహయజ్ఞ ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతి అనేన ప్రసన్నత్వం ఏషవో ఇష్టకామలకు. ఆ భగవంతుడు సహయజ్ఞ ప్రజా సృష్ట్వా ప్రజల్ని యజ్ఞములతో కలిపేసి సహయజ్ఞ ప్రజా సృష్ట్వా పురావాచ ప్రజాపతి అనేన ప్రశంసితం ఏషవో ఇష్టకామకు. ఇది మీకు కావలసినటువంటి కోరికలు తీరుస్తుంది అన్నాడు. కోరికలు అంటే ఐహికమైన కోరికలను మనం కోరడం గొప్ప కాదు. ఆధ్యాత్మిక విషయమైనటువంటి కోరికలే మంచి కోరికలు. ఐహిక విషయమైన కోరికలు ఎప్పుడు కూడా మనుష్యుణ్ణి బాగా తక్కువ దీనికి తీసుకుపోతాయి. ఐహికాన్ని మనం అంతగా కోరకూడదు. ఆధ్యాత్మిక విషయాల్ని మనం కోరుతూ భగవంతుని మనం ఆరాధించి నిత్య తృప్తితో కూడా భగవంతుణ్ణి రక్షించాలని ప్రార్థించాలని నా ఉద్దేశం. అదే ముఖ్యం. అంచేత యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ లోకోయం కర్మ సహయజ్ఞ ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతికి అనేన ప్రసక్తిత్వం ఏషవో ఇష్టకామకు. దేవాన్ భావయితాదైవ తే దేవా భావరయంతు వా పరస్పరం భావయంత శ్రేయఃపరమవాప్స్యతామని చెప్పాడు. దేవాన్ భావయితానైనా తే దేవా భావయంతు వరః. నువ్వు దేవతలను భావిస్తే ఆ దేవతలు నీకు చాలా ఇచ్చేస్తారు. పరస్పరం భావయంత శ్రేయఃపరమవాప్స్యత. అలాగా దేవతలను మనం ప్రార్థిస్తే దేవతలు మనకి చాలా వరకు సహాయం చేస్తుంటారు. అంటే ఆధ్యాత్మికంగానే మనం ఆ యజ్ఞాలను ఉపయోగించుకోవాలి తప్ప కేవలం ఐహికానికి ఉపయోగించుకోకూడదు. ఇది యజ్ఞముల తాలూకు విశేషం. యజ్ఞం